ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? ఆ బండికి బొచ్చుకొని తలకాయ పెడతాం అట్లా ఉంది. అదేంటన్నా అలా అంటున్నారు? ఏముందా ఏమి లేదు. ఏమి ఇచ్చాడు? గ్యాస్ సిలిండర్ ఇచ్చామంటున్నారు. అన్న క్యాంటీన్లో ఇచ్చాడు గ్యాస్ సిలిండర్లో ఎవరికి ఇచ్చాడు అన్న? ఒక్కడికన్నా ఇచ్చాడా? ఒక పబ్లిక్గా మీడియా ముందు కూర్చొని పక్క వైసీపీ వాళ్ళకల్లా పథకాలు ఇవ్వద్దు అన్నాడు. జగన్ ఏమన్నాడు? మన పార్టీ వాళ్ళు కప్పుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళకి జగన్ అంతా అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు అన్నాడు. చంద్రబాబు 2019లో అప్పుల పాలు చేసి వెళ్ళిపోతే జగన్ మగోడలు 90% చేశాడు. అందులో ఈడేం చేశాడు అన్న? ఇల్లు పండుకొని సత్తా ఉండి 2 సంవత్సరాలు, ఇంకో సంవత్సరాలు ఇల్లు తెగవుతారు. అసలు గురించి మాట్లాడుకోవడం కూడా మన తప్పే. అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని సీఎం గారు అన్నమాట. మీరేమంటారు? తెచ్చుకుంటున్నాడు అన్న సంగపూరిలు. తెచ్చినంత ఏమైపోతుందా? వేల కోట్లు తెస్తున్నారు లోకేష్ బాబు, చంద్రబాబు వెళ్ళి. ఆ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నారు, బాగా ప్రజాసేవ వాడుకున్నారు. తీసి పక్కన దింగారు. ఆయన సంగపూరిలో కొడుకు దెబ్బతల్లి అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏం లేదు. మనకి కేంద్రం నిధులు ఇస్తుంది. ఇచ్చిన నిధులే అమరావతికి పోలవరానికి వినియోగించుకోవాలి. పథకాలకి మనం మళ్లించలేమంటున్నారు. నీకేముందని అమరావతిలో? నీకు నాకు ఎకరం ఉందా? నేను ఉన్నాను ఆటో తోలుకునేవాడిని. రోజు 1000 రూపాయలు తోలుకుంటాను. నాకు ఏమైనా ఉందా? నేను ఆటో తోలుకునేవాడిని. చంద్రబాబు గెలంగానే కేసు రాసి 5 కేజీలు రాయించాడు. అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి ప్రజలకు నాకేముందని? నాకు అమరావతి పూర్తి అవుతాక నాకేమైనా ఉందా? నాకు సెంటుకు నాకు ఆ శ్మశానంలో ఒక 6 అడుగులు గుయ్యి తప్ప నాకేముందా? నాకు అనేది ఏం లేదు. రాజధాని వల్ల ఎవరికంటే బాగుంటాడు రాజధాని. అందుకే నేను వెళ్ళి కొబ్బరి కొట్టి వచ్చాడు కోర్టు వెనకాల, సొంతగా డాబా కొట్టుకుంటాక జనాలు డబ్బులు పెట్టి. నాకేముంది రాజధానిలో? అసలు రాజధాని దేనికి? ఇప్పుడు మీకు రాజధాని ఏదని చెప్పుకోవడానికి మనకంటూ ఒక రాజధాని లేదు. రాజధాని అమరావతి పూర్తయితే మనకు కూడా ఒక పేరు ఉంటుంది, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా చెప్తున్నా. మాట ఓట్ల రోజు చెప్పొచ్చు నువ్వు. ఆ మాట ఓట్ల రోజు చెప్పొచ్చు. నేను గెలిచినా కూడా నేను రాజధాని కడతాను, నేను ప్రజలకి నేను ఆ రోజే చెప్పొచ్చా? నువ్వు గెలిచినా మళ్ళీ నేను అమలు చేయనంటే అట్టగా నువ్వు ఓట్లు అడగదాకా వచ్చినప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు అదే రోజు నువ్వే మామూలుగా అసలు నేను ఏ పథకాలు ఇలేను, నేనేం వీలేను అప్పుడే చెప్పొచ్చు నువ్వు. అంటే అప్పటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది తెలియదు. తీరా వచ్చిన తర్వాత లోటుపాట్లు చూసుకుంటే బాగా లోతుగా వెళ్ళిపోతే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇవన్నీ జరగని మాట్లాడినా అసలు ఈ దెబ్బ ఏం ఉండదు. అసలు రాడు. ఈ రాజధాని అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కానీ చివరికి ఏమి ఉండదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు రావాలి, వస్తే కూటమి ప్రభుత్వానికి గద్దె దింపడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అంటున్నమాట. మీరేమంటారు? సిట్ కేసు వచ్చిందండి దెబ్బ కొట్టి వచ్చింది. ఏ విధంగా అంటారు? 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. మన జనసేన పార్టీ ఒక సీట్ వచ్చింది. పోయినసారి 21 రాలా, 21 మంది నిలబడితే 21 మంది గెలిచారన్న. ఇది అట్టాను అనుకో. ఓకే, జనసేన కంటే 1 వచ్చినా 2 వచ్చినా మేము 4-5 కాళ్ళు పట్టుకొని మేము పార్టీలోకి రాలా. సింగల్గా నుంచున్నాం, సింగల్గా గెలిచాము, సింగల్గా ఓడిపోయాం. మేము జనాభా లెక్క లేనప్పుడే మాకు 64 సీట్లు వచ్చినాయి. ఒకసారి ముఖ్యమంత్రి మేము అంతే తప్ప నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోవాలా, లడ్డాబాయ్ కాళ్ళు పట్టుకోవాలి, ఎవడ కాళ్ళు పట్టుకోవాలా. సింగల్గా నుంచున్నాం, సింగల్గానే గెలిచాం, సింగల్గానే ఓడిపోయాం. చంద్రబాబు అన్న పోయినసారి 2019 ఓడిపోతే హైదరాబాద్ పారిపోయి 6 నెలలకు వచ్చాడు. జగన్ తెల్లారే వచ్చాడు జనాల్లోకి, సెక్యూరిటీని ఎత్తేసాడు. ఏమో ప్రజలు సెక్యూరిటీ చేస్తున్నారు. పులి అక్కడ ఉన్న పులి. 175 నియోజకవర్గాల్లో 175 వస్తాయి అన్నారు. 11 సీట్లకు పడిపోవడానికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్పగలుగుతారు? మా జగన్ అన్న కూతురు కాడికి వెళ్తామో చేసిన తప్పు, ఇంగ్లాండ్ వెళ్తామో చేసిన తప్పు అన్న. ఏంటి వెళ్ళటానికి గల కారణాలు? అక్కడికి వెళ్తే ఎందుకు తప్పు జరిగింది? ఏం జరిగింది ఎవడో తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా చేస్తారు. ఇప్పుడు నువ్వు ఉండవు, నువ్వు డబ్బు గల్లవాడు అయితే నువ్వు ఖర్చు పెట్టుకుని కానిస్టేబుల్ ఎస్సీకి 10,000 పడుతుంది, తీసుకెళ్ళిపోరా? అది అంతే. మేము అలాగేం చేయలేదు, వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. అవన్నీ పిచ్చి మాట. వైసీపీ నాయకులు ఇదిగో నేను ఇప్పుడు ఆటోలో వెళ్తున్నా, నువ్వు తీసుకెళ్ళి మీడియా పెట్టుకున్నా కూడా, నువ్వు సాగు తెంగినా కూడా ఇదిగో నా బ్రాండ్ ఇది నేను కొనేది. నన్ను చంపేసినా కూడా ఇదే ఇక్కడే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు చావాల్సినంత పని ఏంటి? నాకు ఇష్టం అన్న, నా ప్రాణం. మేము రకానికి ఒక జెండా పెట్టుకునే వాళ్ళం కాదు. మా పిల్లల కానీ సచ్చినదే జెండా, బతికినదే జెండా. మేము ఎందుకని అతను ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్షంలో ఉన్నాడు, అంత ప్రేమ చూపించడానికి గల కారణాలు ఏంటి? జింకాంతో తిరిగితే ఉండిద్ది అన్న, సింహంతో తిరిగితే సింహంగానే బతకొచ్చు. ఒక రోజు బతికిన ఒకడో 100 సంవత్సరాలు బతికినా కూడా సుఖం ఉండదు. ఒక రోజు బతికినా కూడా సుల్తానాలే బతుకుతాడు జగన్. ఎలా ఉందంటారు ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి? మీరేమంటారు? పథకాలు అంటే ఏమీ లేదండి. ఒక గ్యాస్ ఒకటి వస్తుంది, ఇక ఏ పథకం రావటం లేదు. అంతకుముందు అయితే అన్ని పథకాలు వచ్చినాయి, ఇప్పుడే పథకం రావటం వల్ల ఒక గ్యాస్ ఒకటి మాత్రం వస్తుంది.
మీకు పడ్డాయా గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ పడ్డాయండి. గ్యాస్ పడ్డాయి. రెండోసారి కూడా ఇస్తున్నారు కదా, తీసుకున్నారు కూడా బుక్ చేసాము. సిలిండర్ రావాలి. చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట మీరేమంటారు? అసలు అంతకుముందు అయితే బాగానే వచ్చినాయి. ఈయన చెప్పేవన్నీ ముందేమో కోతలు కొట్టేసాడు, చేస్తామని. ఇప్పుడు అసలు ఎక్కడ చూస్తే ఏమీ లేదు అంటున్నాడు. అట్లా చెప్పటం ఎందుకు? జనాన్ని పెడతాం ఎందుకు? ఉండదే చెప్పాలి, లేదు ఎందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం మేము ఇప్పుడు జీతాలు ఇచ్చాడు కండి, అందరికి జీతాలు ఇచ్చాడుగా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చాడు, రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్ డబ్బులు వచ్చినాయి, అందరికి ఇచ్చేసాడు. మరి అప్పుడు ఎందుకు ఖాళీ ఉంది కదా, లేదని చెప్పడం ఎందుకు? అబద్ధాలు చెప్పడం ఎందుకు? కొంచెం ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి కూడా ఆర్థికంగా ఏముంది? నువ్వు ముందేమో చెప్పావు, పీరియడ్ చేస్తే ఇక్కడ ఏమీ లేదంటున్నావు. అప్పులు తీసుకొస్తున్నారు, ప్రపంచ బ్యాంక్ కాడికి వెళ్ళిపోయావు, అప్పులు అంటున్నారు, అమరావతి అంటున్నారు, మళ్ళీ ఇంకో కొన్ని వేల ఎకరాలు కావాలంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎకరాలు కావాలని ఏం చేసుకుంటే ఎకరాలు తీసుకొచ్చుకొని రాజధాని కనుక పూర్తయితే ఇక్కడ యువకులకి మంచి ఉద్యోగాలు వస్తాయి, బయట దేశాలకి పనే లేదండి. సెంటర్లో చూడండి, చంద్రబాబు రావాలి పని ఉంటుందని అనుకున్నారు అందరూ. అసలు వచ్చాడు, అసలు పనే లేదు, అందరు ఖాళీ కూర్చున్నారు. ఈ టైంలో ఏ ప్రభుత్వంలో కానీ ఈ టైంలో అసలు ఈ నెలలో ఒక్కడు కూడా ఖాళీగా ఉండరు. 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకెళ్ళాలి వచ్చే రోజులు. ఇవి అందరూ ఖాళీగానే కూర్చున్నారు. ఆయన వేల కోట్లు తీసుకొచ్చాను అంటున్నాడు. మనకి కేంద్రం నిధులు ఇస్తుంది, కానీ ఆ నిధుల్ని మన పథకాలకి మళ్లించలేము అని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నప్పుడు ఎందుకు అక్కడ తీసుకురావడం? నిధులు దేనికి ఉపయోగించాలి? ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలి. ఆ ఇచ్చిన నిధుల్ని పోలవరానికి, అమరావతికి వాటికి కేటాయించుకోవాలని చెప్పేసి కూడా ఆయన పోలవరం మాసికలు పోతా కానీ పిలుచుకొచ్చాడు ఇతర దేశాల వాళ్ళని. అది హైట్ లేపడానికి కాదు, దాన్ని పూర్తి చేయడానికి కాదు, మాసికలు పోయటానికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇండియాలో లేరా మాసికలు పోయి ఇంజనీర్లు? 2027 నాటికి పూర్తి చేస్తామా? అవునండి, అసలు ఆయన అవుతుంది. 2020 కాదు, అసలు అవ్వదు. ఎందుకని అంటారు? ఆయన వల్ల తేలదు, మాసికలు పోయటమే అంటున్నాడు. అది పునర్నిర్మాణం దానికి పూర్తి చేయడం ఆయన వల్లే కాదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు కాపర్ డ్యామ్. ఆయన ప్రభుత్వమే బాగుంది, ప్రభుత్వం బాగుంది, పనులు ఉన్నాయి, అందరూ బాగానే వెళ్ళారు, ఇబ్బంది ఏం లేదు. పనులకు కానీ బతకడానికి కానీ అందరూ బాగానే ఉంది. పనులు ఏ విధంగా ఉన్నాయి? గత పనులు బాగున్నాయి, పనులు మాత్రం బాగున్నాయి. అందరూ వెళ్ళారు, పనులు చక్కగా చేసుకున్నారు. వర్షాకాలం కూడా ఇబ్బంది లేదు. ఈయన వచ్చాడు, అసలు ఎండాకాలంగా పనులు లేవు. ఇసుక ఫ్రీ సౌకర్యం వచ్చింది, ఇసుక సౌకర్యం వచ్చి అసలు పనులు చేసేవాళ్ళే లేరు, పనులు చేయించుకునేవాళ్ళు లేరు. ఆ ఇల్లు కట్టుకునే ఎందుకులే ఆ డబ్బులు ఉంచుకున్నారు, కానీ ఇల్లు కట్టించేవాడు ఎవరు లేడు. ఇవాళ అది చూడండి ఎంతమంది ఖాళీగా ఉన్నారు. ఈ టైంలో అసలు ఒక్కడు దొరకరు, ఇక్కడ పిట్టకు దొరకరు. పొలం పనులు ఉన్నాయి, టావీ పనులు కూడా ఉంటాయి. అసలు ఏది లేదు. ఇవాళ పొలం పనులు చేసుకున్నారు, కానీ టావీ పని కానీ ఊడు రావట్లా, బిల్డింగ్లు కానీ పని రావట్లేదు. అసలు అందరు ఖాళీగా కూర్చున్నారు. చూడండి అసలు ఒకసారి చూడండి ఎంతమంది ఖాళీగా ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, ఈసారి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అనమాట. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు వైసీపీ? వచ్చిందండి, వచ్చింది, ఈసారి వేస్తారు. అందరూ వేసామని చెప్పారు మొన్న కూడా, ఇప్పుడు కూడా వేసామని చూస్తున్నారు. వాళ్ళు హ్యాక్ చేస్తే చేసేవాళ్ళు కాదు. వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుందని అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు 40% వచ్చింది ఓటింగ్ శాతంలో. 11 సీట్లు అంటే ఇది ఈవీఎం హ్యాక్ చేయడం వలన వచ్చింది, అంతేగాని వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఏమీ లేదు. 11 కాదు, అసలు ఒకడు వచ్చినా మళ్ళీ వస్తారండి. వాళ్ళు సింగిల్గా వచ్చిన వాళ్ళు, ఎవరితో పొత్తు లేకుండా వచ్చిన వాళ్ళు, వాళ్ళకైనా ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ నుంచి సింగలే, ఇప్పుడు సింగలే, ఓడినా సింగలే, గెలిచినా సింగలే. 3 వేసుకొని రావాళ్ళు, వీళ్ళందరూ 3 వేసుకొని వస్తాడు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి చూడండి, బీజేపీ అంటాడు, వాళ్ళని అంటాడు, వీళ్ళని అంటాడు, పొత్తు పెట్టుకొని వచ్చినాడు. ఈయన వచ్చేటప్పుడు ఒక మాట, ఇక్కడికి వచ్చినాక ఏమీ లేదు అంటాడు.